హోంగార్డులకి ఇంతకాలం ఎదురైనటువంటి అతిపెద్ద సమస్య. వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి, వాళ్ళు ఏళ్ల తరబడి పనిచేస్తారు కానీ వాళ్ళకి వాళ్ళకి ప్రమోషన్స్ ఉండవు. వాళ్ళని కానిస్టేబుల్లప్పుడు రిజర్వేషన్ పెంచాలి, అది పెంచేవాళ్ళు కాదు. జగన్ టైంలో పెద్ద ఎత్తున వాళ్ళకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సివిల్ హోంగార్డులకు 15%, ఏపీపీఎస్సీ హోంగార్డులకు 25% రిజర్వేషన్ ఇచ్చాడు జగన్. అయితే దానికి మీద మొత్తం 6100 పోస్టుల్లో ఏకంగా 1100 హోంగార్డులకే కేటాయించాల్సి ఉంది. అయితే ఆ హోంగార్డులు ఆ తర్వాత ఎగ్జామ్స్లో అంతమంది, అంటే 1100 మందికి అవకాశం వస్తే కానిస్టేబుల్ తీర చూస్తే పరీక్షల్లో వచ్చేటికి 382 మంది పాస్ అయ్యారు. దాంతో కట్ ఆఫ్ తగ్గించమని అడిగారు. దాన్ని సవాల్ చేస్తూ కోర్టుల్లో కేసులు పడితే ఇప్పుడు లేటెస్ట్గా కోర్టు వాళ్ళని కానిస్టేబుల్ ప్రమోషన్స్కి అనుమతించింది. రాష్ట్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా వాళ్ళని ప్రత్యేక కేటగిరీగా పరిగణించమని ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని హైకోర్టు ఆదేశించింది. ప్రాథమిక పరీక్షలో హోంగార్డులకు వచ్చిన మార్కులు ఆధారంగా ప్రత్యేక మెరిట్ లిస్ట్ తయారు చేయాలని స్పష్టం చేసింది. 6 వారాల్లో ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. మెరిట్ లిస్ట్ తయారీకి తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్య సుబ్బారెడ్డి బుధవారం తీర్పిచ్చారు. కానిస్టేబుల్ నియామకాల్లో సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశించాలని కోరుతూ పలువురు హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించడం, సామాజిక రిజర్వేషన్లను వర్తింపజేసి ప్రాథమిక పరీక్షలో తమను క్వాలిఫైయింగ్ మార్కులు రాలేదంటూ తదుపరి ఫిజికల్ తుది పరీక్ష రాత పరీక్షకు అనుమతించలేదని చెప్పుకొచ్చారు. వ్యాజ్యాల మీద గతంలో విచారణ జరిపిన న్యాయమూర్తి సామాజిక రిజర్వేషన్లో సంబంధం లేకుండా పిటిషనర్లను ఫిజికల్ తుది రాత పరీక్షకు అనుమతించాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వ్యాజ్యాల మీద ఇటీవల న్యాయమూర్తి తుది విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు సేనా కుమారు, శివరాము, ఆంజనేయులు వాదనలు వినిపించారు. పోలీసు నియామక బోర్డు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ కానీ అందులో నిబంధనలు కానీ హోంగార్డులు సవాల్ చేయలేదు. రాత పరీక్షలో కనీస మార్కులు సాధించి తదుపరి ప్రక్రియకి ఎంపిక కానందుకే వ్యాజ్యాలు దాఖలు చేశారు. నోటిఫికేషన్ జారీ చేశాక ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీలేదు. ఈ నేపథ్యంలో పిటిషన్లు చెల్లుబాటు కావని చెప్పారు. ఇరుపక్షాల వాదన ముగియడంతో ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి బుధవారం తీర్పిస్తూ వాళ్ళందరికీ మెరిట్ లిస్టు జారీ చేయమన్నారు. తద్వారా అవకాశాలు రాబోతున్నాయి వాళ్ళకి.